హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్ హాస్య బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ కలిసి నటించిన తాజా సినిమా బ్రహ్మానందం. ఈ సినిమాను స్వధర్మ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రాహుల్ యాదవ్ నిర్మిస్తే ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వాన్ని వహించారు. ఇప్పటికే బ్రహ్మానందం సినిమా నుండి విడుదలైన టీజర్ ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్ కూడా చాలా బాగా జరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, హిట్ అయిందా లేదా అనేది యోయో రివ్యూలో తెలుసుకుందాం. బ్రహ్మానందం స్టోరీ విషయానికి వచ్చేద్దాం. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి స్వార్థపరుడుగా పెరిగిన రాజా గౌతమ్ థియేటర్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకుంటాడు. అందుకు దాదాపుగా 6 లక్షలు కావాల్సి వస్తుంది. అతని దగ్గర అంత డబ్బు ఉండదు. మరి అదే సమయంలో అతనికి తాతయ్య వయసున్న వ్యక్తి అంటే బ్రహ్మానందం పరిచయమై తన 6 ఎకరాల పొలం ఇచ్చేస్తానని చెప్పి ఓ కండిషన్ పెడతాడు. ఓ 10 రోజుల పాటు స్వార్థం పక్కన పెట్టి పక్కనున్న వారి కోసం ఆలోచించాలి అనే కండిషన్తో మనవడిలో తాత మార్పు తీసుకొస్తాడా? వారి జర్నీ ఎమోషనల్గా సాగడానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే థియేటర్స్కి వెళ్ళిపోవాల్సిందే. మరి బ్రహ్మానందం సినిమా విశ్లేషణ పరంగా చూసుకుందాం. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీ, కాస్త లవ్ ట్రాక్తో నడుస్తుంది. ఈ గ్యాప్లో వచ్చే కామెడీ అందరినీ అలరిస్తుంది. బ్రహ్మానందం ఎంట్రీతో కామెడీ ట్రాక్ నుండి సినిమా కాస్త సీరియస్ ట్రాక్లోకి వెళ్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టిస్తాయి. వెన్నెల కిషోర్, గౌతమ్ల మధ్య వచ్చే కామెడీ సూపర్బ్గా ఉంటుంది. ఎంతో నలిగిపోయారు అనే ఎమోషనల్ సన్నివేశాలతో పాటు ఎక్కడా ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ సక్సెస్ అయిపోయారు. ఈ ఎమోషనల్ జర్నీలో రాజా గౌతమ్కు ఓ లవ్ ట్రాక్ని కూడా బాగా సెట్ చేశాడు డైరెక్టర్. అది కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. డైలాగ్స్ అన్నీ కూడా వావ్ అనేలానే ఉంటాయి. మానవ సంబంధాలను చాలా అద్భుతంగా చూపించారు. సినిమా చూస్తున్నంతసేపు మరో లోకంలోకి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. అంతలా అటాచ్ అయిపోతాం సినిమాతో. శాండిల్య సంగీతాన్ని అందించారు. ఆ మ్యూజిక్ ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అద్దిరిపోయింది అని చెప్పాలి. మితేష్ పర్వతనేని సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాతలు ఎక్కడా వెనకడుగు వేయలేదు. అది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక నటీనటుల విషయానికి వచ్చేద్దాం. హీరోగా చేసిన రాజా గౌతమ్ నటనకు చాలా గ్యాప్ వచ్చింది. కానీ ఈ సినిమాలో ఆ గ్యాప్ వచ్చినట్లుగా ఎక్కడా కనిపించదు. అంత బాగా పాత్రను పోషించారు. మనవడి పాత్రలో ఆయన చాలా బాగా నటించారు. ఇక బ్రహ్మానందం నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక బ్రహ్మానందం గారి కామెడీ మాత్రమే అద్భుతంగా ఉంటుంది అనుకుంటే పొరపాటు. ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా ఆయన ఎమోషనల్గా కూడా ఎంత అద్భుతంగా నటించగలరో అర్థమవుతుంది. అయితే ఈ సినిమాతో ఇది ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని చర్చించుకుంటారు. అంతలా ఉంది ఆయన యాక్టింగ్. హీరోయిన్గా ప్రియా వడ్లమణి తన క్యారెక్టర్కు న్యాయం చేసింది. వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, ఐశ్వర్య హోలక్కల్, దివిజ వీరంతా తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఈ సినిమాకు బ్రహ్మానందం, గౌతమ్ల యాక్టింగ్, డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్టోరీ ప్లస్ అయితే సాంగ్స్ అక్కడక్కడ కొన్ని ల్యాగ్ సన్నివేశాలు, కొన్ని సీన్స్ మైనస్ అని చెప్పాలి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుంది. ఓవరాల్గా బ్రహ్మానందం అంటే కామెడీ మాత్రమే కాదు, ఒక సందేశాత్మక చిత్రం.